టైం తీసేసుకున్నాం అండి. బివిఎస్ రవి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నా. అందరికి నమస్కారం. ఈటీవీ విన్ వాళ్ళ విజయ పరంపరలో ఈ మూడు, మొదట అనగనగా, తర్వాత ఎయిరు, తర్వాత కానిస్టేబుల్ కనకం, వీటితో పాటు అంతకుముందు 90s. వీటి గొప్పతనం ఏంటంటే 90sలో శివాజీ గారు కానీ, అనగనగాతో సుమంత్ గారు కానీ, ఎయిర్తో సందీప్ రాజు, సునీలు, ఈ పిల్లలు సరే పిడుగులు వీళ్ళు వీళ్ళకి సరే ఫ్యూచర్ ఉంటుంది. సునీల్ గారు కానీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకంతో రాజీవ్ కనకాల గారు కానీ, మెమరబుల్ క్యారెక్టర్స్ చేయించడానికి మనం బాగా చేశారు అనుకుంటాం. బ్యాక్ ఆఫ్ స్టేజ్ వాళ్ళని కాస్ట్ చేయాలి, వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే గొప్ప హోంవర్క్ ఈటీవీ విన్ టీం వల్లే సాధ్యం. అది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్, చాలా కష్టమైన జాబ్ అది. సుమంత్ గారు సినిమాలు చేస్తుంటారు, అలాగే శివాజీ గారు సినిమాలు చేసుకుంటుంటారు, ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు సరే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్షా బొల్లమ్మ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇది నీకు నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. అట్లా ఇంకోటి, సాయిబాబా గారు, ఆయన మేము పుట్టినప్పటి నుంచి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆయన అవునా కదా సార్? అలాంటి ఆయన ఎంత ఓపికగా ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు, కిషోర్ గీతాంజలిలో నాగార్జున గారి లాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ఇన్స్పైరింగ్. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటేనండి, సినిమా చేస్తున్నప్పుడు ఒక కాసేపటికి తెలిసిపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, కష్టాలు ఉంటాయి, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయి, సరిగ్గా చెప్పిన మాట వినరు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన నుంచి ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన టీంని. ఆయన టీంని ఇన్స్పైర్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరిగి ఉంటుంది. ఇప్పుడు మా సన్నీ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న టోపీ పెట్టుకుని, అనగనగా సన్నీ ఎంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అంటే అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు సెట్లో. అది చాలా కష్టం డైరెక్టర్గా. తనకి ఇది కావాలి సార్, ఇంక రెండో మాటలు రావేమో అనిపించేంత సైలెంట్. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇద్దరికి ఇతని గురించి డిసిప్లిన్ నేను చెప్తా అనుకున్నారా? కాదు, చాలా హైలీ ఎనర్జెటిక్. అలాగే సందీప్ రాజ్, జోసఫ్ సరే ఎంత ఎనర్జీగా ఉన్నాడు చూసారా? కంగ్రాచులేషన్స్ జోసఫ్, బ్యూటిఫుల్ వర్క్. వీళ్ళందరినీ పెట్టుకుని సాయి, నితిన్, బాపినేడు గారి బ్లెస్సింగ్స్తో, గైడెన్స్తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నితిన్, సాయి ఈటీవీలో జాయిన్ అవ్వక ముందు నుంచి తెలుసు. వేరే చోట పనిచేస్తున్నప్పుడు కలిసేవాళ్ళం. ఆ ఎంతూజియాజం నేను నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. నితిన్తో డిస్కస్ చేసేటప్పుడు కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాంటెంట్స్ గురించి మాట్లాడుతుంటే తను ఎంత న్యాచురల్గా, సార్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, నాకు తెలిసిన అబ్బాయి సూపర్ డిఓపి, నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు సార్, భలే కట్ చెప్పాడు సార్, నాకు తెలిసిన యాక్టర్ ఉన్నాడు సార్, పైకి వస్తాడు సార్, ఎప్పుడూ కొత్త వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అంటే అది ఆ నేచర్. మనమే ఎదగాలి పైకి, మనతో పాటు ఒక లగేజ్ని తీసుకెళ్ళాలంటే ఎంత టఫ్ అది. ముందు మనమే ఎక్కాలిగా పైకి మెట్లు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్తే దట్ ఈస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ వస్తుంది, అదంతే చాలా. అది నితిన్కి ఆ లీడర్షిప్ క్వాలిటీ ఫర్ టాలెంట్ ఉంది. అలాగే సాయి మార్కెటింగ్ అండ్ ఆల్, ప్రొడక్షన్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఇట్స్ ఎ వెరీ హైలీ అకౌంటబుల్, ఆన్సరబుల్ జాబ్. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ ఏమయ్యా సాయి నీ వంకి చూస్తారుగా. అదృష్టవశాత్తు నీ వంకి ఇప్పుడుదా చూడలేదు కాదు, నీ టాలెంట్ వశాత్తు చూడలా. ఎందుకంటే నేను పడే కష్టం వల్ల, నీవు పడే కష్టంలో నిజాయితీ వల్ల చూడాల. 24 గంటలు కాంటెంట్ వైపు, క్రియేషన్ వైపు, మార్కెటింగ్ వైపు ఇద్దరు కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. నాకే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ద హోల్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరికీ ఈటీవీ విన్ అంటే ఒక గౌరవం, ముచ్చట. రామోజీరావు గారు ఉన్నప్పుడు మహానుభావుడు, నాగేంద్ర కుమార్ గారు మాట్లాడారు, మహానుభావుడు. ప్రతిఘటన, మయూరి, పైలా పచ్చీసు, ఎన్ని కుర్రాళ్ళ సినిమాలు తీశారు, కాంటెంట్ఫుల్ ఫిల్మ్ తీశారు, థాట్ఫుల్ మౌన పోరాటం లాంటి థాట్ఫుల్ ఫిల్మ్స్ తీశారు. అలాంటి ఒక సంస్థ ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్ చాలా అరుదు. అలాంటి ఛానల్ నుంచి మళ్ళీ ఈటీవీ విన్ రావటం, అంతే క్వాలిటీతో, అంతే హృదయమైన కంటెంట్ తీసుకురావడానికి వాళ్ళ పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా, వైలేట్ చేయకుండా, డీవియేట్ చేయకుండా మళ్ళీ సాయి అండ్ నితిన్ చేయటం చాలా గొప్ప విషయం. ఐ విష్ ఇది జస్ట్ ఏ బిగినింగ్.
ఇంకో ఎన్నో సంవత్సరాలు ఇంకా ఎన్నో మెమరబుల్ కాంటెంట్స్తో ఈటీవీ విన్ బాగా వర్ధిల్లుతుందని ధీమాతో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్